దోస్తులు అందరికి నమస్తే, ఎట్లున్నారు? నేనైతే ఎగ్దం నింబలంగా. మరి సీనన్నేది ఏడకొచ్చిందంటే అమ్మలగన్న అమ్మ ఆది పరాశక్తి, మరి కోరిన మొక్కులు తీర్చే కొంగు బంగారు తల్లి మన బంగారు మైసమ్మ. మరి బంగారు మైసమ్మ యాడు ఉంటుంది అంటే రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం బడంపేట మున్సిపల్ కార్పొరేషన్. మరి మల్లాపూర్ నుంచి కుర్మలగూడ గ్రామం పోతుంటే లెఫ్ట్ సైడ్ ఉంటుంది మన బంగారు తల్లి, మన బంగారు మైసమ్మ తల్లి యొక్క బోనాల వేడుకలు ఈరోజు అంగరంగ వైభవంగా మరి జోర్దార్ తీన్మార్ జరుగుతున్నాయి. మరి బోనాల కార్యక్రమాలు ఎట్లెట్లున్నాయి, ఏమేమి ఉన్నాయి, ఇంతకు ఎంతమంది భక్తులు వచ్చారు, ఇంతకు మళ్ళా పోలీస్ అధికారులు ఇంతకు ఇక్కడ ఉన్నారా లేరా, ఎలాంటి సెక్యూరిటీ ఏర్పాటు చేసిరు, వచ్చే భక్తులకు మరి ఎటువంటి సౌకర్యాలు ఏర్పాటు చేసిర్రు, మరి అన్ని చూపించడానికనే నేనైతే వచ్చిన. చాలా మళ్ళీ ఒకసారి గుళ్ళకు ముచ్చట్లన్నీ నడుచుకుందాం. రైట్, మరి మనము దేవాలయం దగ్గరకు వచ్చేసాం. మరి ఇక్కడ బాలాపూర్ పోలీస్ స్టేషన్ సంబంధించిన పోలీస్ వాళ్ళు మనతో పాటున మరి దేవాలయం దగ్గర ఏ విధంగా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారనే విషయాన్ని వాళ్ళ మాటలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేశాం. మేడం నమస్తే. నమస్తే అమ్మా. మీ పేరు? నా పేరు మేఘమాల. అమ్మ ఎట్లున్నావు? బాగున్నాను. చెప్పాలి, మరి ఈరోజు బంగారు మైసమ్మ దేవాలయం దగ్గర బోనాలు జరుగుతున్నాయి. మరి ఎలాంటి ఏర్పాట్లు చేసిరు ఇక్కడ? ఇక్కడ ఎవరికి ఎలాంటి ప్రాబ్లం రాకుండా లేడీస్ దారి పంపేయడానికి, బోనాలు తీసుకొని అక్కడ పంపేయడానికి, జెంట్స్ ఎక్కడ ఉంటే కొబ్బరికాయల దగ్గర అలజడి కాకుండా వాళ్ళని పంపేయడానికి ఇక్కడ ఎవరి ఏర్పాట్లు వాళ్ళకు ఉండేసి, అలజడి కాకుండా గొడవలు కాకుండా మళ్ళీ ఎవరికి ఏమైనా ఎలాంటి దొంగతనాలు కాకుండా చేయకుండా ఇక్కడ వీళ్ళకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు సిఏ గారు. బాలాపూర్ పోలీస్ స్టేషన్ నుంచి ఇంతవరకు ఎప్పుడైనా ఇక్కడ డ్యూటీ చేశారా లేదా ఇదే మొదటిసారా? ఇంతకుముందు చేశారు సార్. ఇది ఇంతకుముందు కూడా పోయిన సంవత్సరం కూడా వేశారు. పోయిన సంవత్సరం కూడా చేశారు. పోయిన సంవత్సరంకి ఈ సంవత్సరం రద్దీ పెరిగిందంటారా? చాలా రద్దీ పెరిగింది. పోయినసారికి కొంచెం తగ్గింది, కానీ ఈసారికి అమ్మవారి సత్యం తెలిసి చాలా మంది పబ్లిక్ చాలా వస్తున్నారు. మార్నింగ్ 8 o'clock నుంచి ఉన్నారు పబ్లిక్. ఇంకా అమ్మ సత్యం తెలిసిన వాళ్ళు, వాళ్ళ మొక్కుబడులు చెల్లిన వాళ్ళు, అమ్మ గురించి తెలిసిన వాళ్ళు మాత్రం తొందరగా వచ్చేసి వాళ్ళు అమ్మ దర్శనం చేసుకుని వెళ్తున్నారు. భక్తులు మరి ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా మరి సంతోషంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. మరి వాళ్ళేమో వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లు ఏంటంటే కొంచెం ఇక్కడ మనం నీట్నెస్ ఉంచేసి వాళ్ళకి కావాల్సిన కొంచెం సదుపాయాలు ఉంచాలని చెప్పేసి నేను మరి దేవాలయం దగ్గర సదుపాయాలు ప్రస్తుతానికి 100% బాగానే ఉన్నాయి. కానీ కొంచెం ఇక్కడ కొత్తగా స్టార్ట్ అయింది కాబట్టి ఇంకా కొంచెం డెవలప్ చేస్తే బాగుంటుందేమో అనేసి నా ఉద్దేశం. ఏదైతే బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి దేవాలయంలో భాగంగా మరి బాలాపూర్కి సంబంధించినటువంటి ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ సుధాకర్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడికి వచ్చేటువంటి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కాకుండా సెక్యూరిటీగా మేమందరం ఉన్నాం. భక్తులందరూ కూడా హ్యాపీగా వచ్చి అమ్మవారి దర్శనం చేసుకొని మీ యొక్క బోనాలు అమ్మవారికి సమర్పించుకోవచ్చు అని చెప్పేసి మన ద్వారా తెలియజేయడం జరిగింది. రైట్, మరి మనతో పాటు మరి నిత్యం అమ్మవారి సన్నిధిలో ఉంటూ మరి వచ్చేపోయే భక్తులకు సేవ చేసేటువంటి యువరైతే మనతో పాటు ఉన్నాడు. బ్రదర్, నీ పేరు? శ్రీకాంత్. ఎలా ఉన్నావు? చాలా బాగున్నానా. చెప్పాలి, మరి ఈరోజు దేవాలయం దగ్గరకు వచ్చినాం. మరి ఉండేది ఎక్కడ మీరు? కుర్మల్గూడ. మరి అమ్మవారి గురించి, బంగారు మైసమ్మ గురించి చెప్పాలి అంటే ఏం చెప్తాం? ఇక్కడ మహేశ్వరం నియోజకవర్గం బడంపేట మున్సిపల్ కార్పొరేషన్ కుర్మల్గూడ గ్రామానికి చెందిన 10th వార్డ్ కార్పొరేషన్. కుర్మల్గూడలో బంగారు మైసమ్మ గత కొన్ని సంవత్సరాల కింద వెలిచింది. చాలా కొన్ని ఏండ్ల కింద ఇక్కడ వెలిచిన అమ్మవారు. 100 సంవత్సరాలు మా తాతలు ముత్తాతలు ఇక్కడనే మొక్కిన దేవాలయం ఇది. అప్పటి నుంచి చిన్న పుట్ట ఉన్నప్పటి నుంచి ఈ స్థాయికి ఈరోజు గుడి ఇంత డెవలప్మెంట్ చేసుకున్నాం. మా కుర్మల్గూడ గ్రామ మా పెద్దలందరికీ ధన్యవాదాలు. 100 సంవత్సరాల మన తాతల నుంచి అమ్మవారికి పూజలు చేసుకుంటూ వస్తున్నారు. అదే సందర్భంగా మనం ఇక్కడ కుర్మల్గూడ గ్రామంలో అమ్మవారు శ్రీ బంగారు మైసమ్మ కొలువైంది. ఇక్కడ
ప్రతి ఆషాఢ మాసం వచ్చిందంటే ఆషాఢం నుంచి శ్రావణ వరకు అమ్మవారికి బోనాలు బ్రహ్మోత్సవాలు ఎత్తెత్తున భక్తులు వస్తారు. వాళ్ళు కోరిన కోరికలు కొంగు బంగారంగా కోరికలు తీర్తాయి. అమ్మ చాలా స్వయంగా వెలిసింది ఇక్కడ పుట్టల ప్రజాకాలం నుంచి మన నిధులు చేసుకుంటూ వస్తున్నారు. ఆ సందర్భంగా మేము ప్రతి ఆదివారం అమ్మవారికి అభిషేకం ఉంటుంది, అలంకరణ ఉంటుంది, ఓడి బియ్యము బోనాలు మొక్కులు చెల్లించుకుంటారు. ఆ ప్రకారంగా అమ్మవారు వాళ్ళ కోరికని చల్లగా మంచిగా చూస్తుంది, అందరూ చల్లగా చూస్తుంది. చుట్టుపక్కల విలేజ్లు అందరూ ఊరు పల్లె పట్టణం ప్రపంచం నుంచి అందరూ వస్తున్నారు భక్తులు. అందరూ రావాలని మేము కోరుతున్నాము. అమ్మవారి అనుగ్రహం ఉంటుంది తప్పకుండా, అమ్మవారు ఆశీర్వాదం ఉంటుంది. అమ్మవారు కోరిక తీరుస్తుంది. కొంగు బంగారంగా శ్రీ బంగారు నిశ్చంతని దేవత. కుర్మగూడ గ్రామంలో బోనాలు ఉత్సవాలు జరుగుతున్నాయి కాబట్టి భక్తులు పొద్దున్న 6 నుంచి అభిషేకం నుంచి స్టార్ట్ అయింది. 7:30 వరకు అమ్మవారికి అభిషేకం అలంకారము ఆరతిచ్చేసాము. ఆ తర్వాత భక్తులు కుర్మగూడ గ్రామం నుంచి ఇక్కడ ఇంద్రనగర్ విలేజ్ అందరి నుంచి ప్రతి కులస్తులు అందరూ వచ్చి చిన్న పెద్దల కాడికి వచ్చి అమ్మవారి బోనాలు మొక్కులు చేసుకొని అందరూ కోరిక తీరుస్తుంది. అమ్మ తల్లి కొంగు బంగారంగా ఈ బంగారం మంచిగా మంచి ప్రశాంతంగా జరుగుతుంది. ఇక్కడ మన పోలీసులు కూడా బంగారు మంచిగా అందరూ కలుగుతున్నారు. నేనేమనుకుని ఒక్కొక్కరు అందరినీ దర్శనాన్ని పంపిస్తున్నారు. వాళ్ళ పెద్దల ఆశీస్సులు ఉండాలి, అందరూ సహకారం ఉండాలి. సాయంత్రము మనం కుటుంబ గ్రామం నుంచి బోనాలు బయలుదేరుతుంది, ఘటం వస్తుంది అమ్మవారు. ఆ ప్రకారంగా అందరూ ఈరోజు బోనాలు ఉంటాయి, రేపు ఘటం తొట్టెల ఘటం తీసుకుని వస్తారు అమ్మవారికి. ఆ సందర్భంగా మళ్ళీ భక్తులకు పెద్ద ఎత్తుగా వస్తారు, అమ్మవారు దర్శించుకుంటారు. భక్తులకు అమ్మవారికి ఏదైనా మొక్కువాళ్ళు ఉంటే ఉడుపు కట్టుకోండి, ఆ ఉడుపు కట్టుకుంటే మీకు కోరిక మీ మనసులో ఏది అనుకుంటే అది తప్పకుండా అమ్మవారు మీ కోరిక తీరుస్తుంది. అమ్మ కొంగు బంగారం ఈ బంగారం వేస్తాము. మనం ఏది అనుకున్నా మంచిగా అమ్మ బోనాలు జరుపుకుంటున్న ప్రజలందరికీ బోనాల శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కరూ అందరూ సంతోషంగా జరుపుకోవాలని కోరుకుంటున్నాను. అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. మేము కోరుకున్నదంటే ఏమనుకున్నా తప్పకుండా అవుతుంది. నా పేరు నీలమ్మ, మేము కుర్మగూడకి మేము వచ్చి 20-30 ఏళ్ళకి వచ్చి తప్పకైతే